నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసిన విజన్ 2047 డాక్యుమెంట్స్ ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేశారు. సో దాంట్లో ఏమున్నాయి సార్? ముఖ్య అంశాలు ఏంటి? వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 అని చెప్పి తీసుకున్న దాంట్లో వాళ్ళు ఒక 10 సూత్రాలు తీసుకున్నారు. వాళ్ళ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. దానికోసమే P4 అని పెట్టుకున్నారు. గతంలో P3 అని ఉండేది. ఏది? పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అది ఇప్పుడు ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అదనంగా పీపుల్ను కూడా యాడ్ చేసి P4తో వెళ్తున్న దీంట్లో వాళ్ళు మొత్తం ఆ 10 సూత్రాలలో కూడా పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంచడం, ఈ దిశగా ఈ 6 నెలల్లో వాళ్ళు ఏం చేశారు? ఏది? ఆ వృద్ధులు, వితంతువులు, లేకపోతే దివ్యాంగులు వాళ్ళ పింఛన్లను పెంచేశారు. 1000 రూపాయలు పెంచారు. ఇవాళ దేశంలోనే మరి 4000 వృద్ధాప్య పింఛను ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే అటు పింఛన్లు పెంచడమే కాదు, నీకు ఆల్టర్నేటివ్గా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు నీకు 198 క్యాంటీన్లు జగన్ మూసేశాడు. గతంలో ఆయన ఏంటి, అన్నా క్యాంటీన్లు అంటే మళ్ళీ చంద్రబాబుకి పేరు వస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అదొక మైనస్. పోలవరం గడితే చంద్రబాబు పేరు వచ్చుద్దనో, అమరావతి పూర్తి చేస్తే చంద్రబాబు పేరు వచ్చుద్దనో, ఇలాంటి పనుల ద్వారా అతను ఉన్న పేరు పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లప్పుడు చాలా వివాదాలు జరిగాయి. ఇది 15 రూపాయలకి నీకు రోజువారీ ఆహారం, అటు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, 3 5లు 15 రూపాయలు. అంటే ప్రతి పేదోడు ఇవాళ అక్కడికి వెళ్ళి ఆహారం తినచ్చు. తనకు వచ్చేటువంటి కూలీలో 1000 రూపాయల కూలీ, 500 కూలీ ఎంతో కొంత తెచ్చుకున్న దాంట్లో ఏముంది, 15 రూపాయలకే నీకు ఇక్కడ భోజనం వచ్చిందంటే ఇంకంత మిగిలే కదా. అటు భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళందరూ గతంలో జగన్ నిర్లక్ష్యం చేయబడిన దీంట్లో ఇటు పేదరిక నిర్మూలన, నెక్స్ట్ ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచటం. రెండవది ఉపాధి కల్పనలో మెగా డిఎస్సి ఇచ్చారు. ఆ 16,365 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి, ఏపీపీఎస్సి చైర్మన్గా అనురాధన పెట్టారు. ఆ తర్వాత ఒక 6,100 పోస్టులు పోలీస్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. అంతేకాదు నీకు పరిశ్రమల్ని భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. మనం చూసాం ఈ 6 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదన. ఒక విశాఖపట్నంలోనే నీకు 4 లక్షల కోట్ల పెట్టుబడులు. వాటిల్లో ఎంత గ్రౌండ్ అవుతాయి అది వేరే విషయం. నీకు ప్రతిపాదనలు అంత తీసుకొచ్చారంటే ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో అదే 1,60,000 కోట్ల పెట్టుబడులు. గ్రీన్ హబ్ పెడుతున్నారు, ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకున్నారు, 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అది ప్రధాని మోడీ మొన్న 29 చేస్తారన్నారు, అదేదో వాయిదా పడింది. ఒక వారం 10 రోజుల్లో మోడీ అపాయింట్మెంట్ ప్రకారం అక్కడ రైల్వే జోన్ భూమి పూజ, ఈ ఎన్టీపీసీ గ్రీన్ హబ్, గ్రీన్ అమోనియం, రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అని తీసుకొచ్చి ఆ ఒక్క పునరుత్పాదక ఇంధన వనరులు, ఏది సౌర విద్యుత్, పవన విద్యుత్, ఈ గ్రీన్ హైడ్రోజన్, వీటిల్లోనే నీకు దగ్గర దగ్గర ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని, ఒక 7.5 లక్షల మందికి ఉపాధి ఇవ్వాలని, అటు మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో మరో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి, దగ్గర దగ్గర ఒక 20 పాలసీలు ఇచ్చారు. ఏది? వాటిల్లో సూపర్ 6 పాలసీలు ఒక 6 ఉంటాయి. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ పాలసీ అన్నమాట, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలా. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ స్కిల్డ్ అన్నాడు. అందుకే అప్పట్లో ఆయన ఒక 200-300 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేశాడు. నీకు ఒక దెబ్బకి ఐటీ ఫ్లడ్ అయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ కామధేనువు. ఏది? ఉద్యోగాలు. దానిలో ఉన్న గొప్పదనం ఏంటంటే ఒక ఐటీ పోస్ట్ వస్తే దాని చుట్టూతా 5గురు బతుకుతారు. అటు రెస్టారెంట్ అతను ఉంటాడు, లేకపోతే ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటాడు, లేకపోతే అతనికి హోటల్ ఒకటి వస్తుంది. ఇట్లా అతని పైన ఒక 5గురు బతుకుతారనమాట. అందుకే ఇవాళ హైదరాబాద్ మనం చూసాం,
అప్పుడు చంద్రబాబు వేసిన ఐటీ బీజం వాళ్ళ వటవృక్షం అయిపోయి నీకు 9 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక తెలంగాణ హైదరాబాద్ నుంచే నీకు సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఓహ్! ప్రతి సంవత్సరం 50,000 అదనపు రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ ఉపాధి కల్పన, ఇటు బయోటెక్నాలజీ, ఇటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు దానికి. అసలు ఇంకెక్కడా కూడా నిరుద్యోగ సమస్య అనేది లేకుండా ఓవరాల్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే గనక మాకు ఈ జాబ్ ఉంది అనే స్కోప్ కల్పిస్తున్నారు. అలాగే అట్ ది సేమ్ టైమ్ ఎంఎస్ఎంఈల ప్రోత్సాహము అనంటే ఆడవాళ్ళతో సహా ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి ఇవొక సపోర్ట్ చెప్పొచ్చు. సో ఇట్లా 20 పాలసీలు తీసుకుని నీకు అదే విజన్ అన్నమాట. ఏది దానికి తగ్గట్టుగా నీకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటం. హ్మ్. మనం చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయనకి 30 మంది పైన ఎంపీలు ఉన్నా కూడా తెచ్చుకోలేకపోయాడు. ఆయన అంటే ఇదంతా కేసులు సెంట్రల్ వాటి వల్ల. గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్లనే ఇవన్నీ ముందరికి జరుగుతున్నాయని అంటే అనుకుంటా? స్పీడప్ అవుతుంది కదా. నీకు అమరావతికి వాళ్ళు మరి లోన్స్ వచ్చేసాయి. వరల్డ్ బ్యాంక్ లోను, లేకపోతే నిన్న హడ్కో లోను, ఏడీబీ లోను 32,000 కోట్లతో నీకు ఇవాళ అమరావతి అక్కడ అభివృద్ధి జరుగుతోంది. హ్మ్. పోలవరం ప్రారంభమవుతోంది, డయాఫ్రమ్ వాల్, దానికి 12,500 కోట్లు మరి కేంద్రం ఇచ్చింది. అటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అంటే కన్స్ట్రక్షన్ కట్టుబడి గనక బిగిన్ అయితే దానిలో అందరికీ ఉపాధి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఉపాధి ఏర్పడితే అతని కొనుగోలు శక్తి పెరుగుతుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు నీకేం జరుగుతుంది? ట్యాక్స్లు వస్తాయి. హ్మ్. అతను ఈ వస్తువులన్నీ కొంటాడు. తనకి తినడానికి, తనకి కాస్మెటిక్స్, మొత్తం అతని హోటల్స్, ఎంటర్టైన్మెంట్, సినిమాకి వెళ్ళటం, వీటన్నిటిల్లో గవర్నమెంట్కి ఆదాయం. హ్మ్. ఇది సంపద సృష్టి అంటే. కొంతమంది ఏమంటారు, చంద్రబాబు సంపద సృష్టి అంటాడు. ఏది సంపద? ఆయన ఏమైనా నోట్లు గుద్దేస్తాడా అంటారు. హ్మ్. హ్మ్. సంపద సృష్టి అంటే ఇదనమాట. ఏది? ఓకే. పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవటం, విదేశాల్లో స్థిరపడటం, అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి పంపించటం, దీన్ని సంపద సృష్టి. కానీ ఈరోజు మనం చూసాం బయోటెక్నాలజీ కానీ, తర్వాత ప్రొడక్టివిటీ హ్మ్. పెంచడం. ఏది? దీనిలో నీకు వ్యవసాయంలో నీకు ఉత్పాదన పెంచటం, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉత్పాదన పెంచటం, ఉత్పాదనలు పెంచటం ద్వారా నీకు ట్యాక్సులు పెరుగుతాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఎగుమతులు పెరగటం వల్ల నీకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఇవాళ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలని అంటే ట్రాన్స్పోర్ట్, హ్మ్. అటు రైల్ నెట్వర్క్, ఇటు రోడ్ నెట్వర్క్, ఎయిర్ కనెక్టివిటీ, వీటన్నిటినీ కూడా నీకు అభివృద్ధి చేయడం ద్వారా ఇవాళ అతి పెద్ద లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ చేయాలని నిన్న కూడా రామ్మోహన్ నాయుడు చెప్పాడు. ఇది కేంద్ర విమానయాన శాఖ మంత్రి. హ్మ్. ఒక 5 విమానాశ్రయాలను వీళ్ళు అభివృద్ధి చేస్తున్న దీంట్లో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోనే 75,000 కోట్లతో నీకు హైవేలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రాజెక్టులన్నీ కూడా 73,000 కోట్లతో నీకు రైల్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అంటే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అవ్వాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేల విడిచి సాము చేశాడు. తన కేసులు, లేకపోతే తన తమ్ముడిపై కేసులు, సిబిఐ, ఈడీ, వాటి కోసం రాజీ పడిపోయి తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోకుండా నిరుపయోగమైంది. అది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఇయర్స్ ఒక ఫెయిల్యూర్ స్టోరీ అయితే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ ఒక సక్సెస్ స్టోరీయా? చూడొచ్చు. ఎందుకంటే 6 నెలల్లోనే మరి వీళ్ళు ఇంత గొప్పగా రాబట్టగలిగారంటే నీకు కేంద్రం నుంచి ఫస్ట్ బడ్జెట్లోనే నీకు 65,000 కోట్లు తెచ్చుకున్నారంటే ఇంకా వీళ్ళకి 4 బడ్జెట్లు ఉన్నాయి. హుహు. ఇంకా రాబోయే 4.5 ఏళ్లలో మరి అనూహ్య గ్రోత్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళు డెఫినెట్‌గా. పెట్టుకున్నది కూడా ఏంటంటే 15% గ్రోత్ రేట్ సాధించాలని, $43,000 తలసరి ఆదాయం తెచ్చుకోవాలని,